హాయ్ అండి, ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే స్కిప్ చేయకుండా మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఆ మాట చెప్పాను అని. మనం ఈసారి ఎలక్షన్స్లో ఎవరికి ఓట్ వేయాలి అనే టాపిక్ ముందు నా పర్సనల్ ఇన్సిడెంట్ ఒకటి మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి. ఒకసారి నేను ఎలక్షన్ బూత్కి ఓట్ వేయడానికి వెళ్ళినప్పుడు పక్క క్యూలో ఎవరో ఒక అతను చూశాను. తను ఎలా ఉందంటే కొంచెం తాగేసి కొంచెం ఊగుతూ ఏదో మాట కూడా తడబడుతూ మాట్లాడుతూ ఉన్నట్టున్నాడు. తన వెనకాల వాళ్ళ భార్య అనుకుంటా. వాళ్ళ భార్య తనకు చెప్తాంది ఏది ఇంకా 1 సెకండ్లో ఇంకా లోపలికి ఎంటర్ అవుతాం ఓట్ వేయడానికి. 1 సెకండ్ ముందు అతనికి చెప్తాంది, యో పలానా గుర్తు ఓటయ్యా నేను చెప్పా గుర్తుంది కదా ఆ గుర్తు అని 2-3 సార్లు రిమైండ్ చేస్తుంది. అంటే ఓటేసే 10 నిమిషాల ముందు కూడా అతనికి తెలియదు ఎవరికి ఓటేస్తున్నాం, ఎవరు వాళ్ళు, మన వెల్ఫేర్ ఏం చేస్తారు, ఆల్రెడీ ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు, ఏమీ తెలియదు అసలు. ఏదో తను చెప్పింది ఓటేస్తున్నాం, ఎందుకు ఏదో డబ్బులు ఇచ్చింటారు అందుకని పోయి ఓటేస్తున్నాం. అలాంటి వాళ్ళేమో క్యూలకు వచ్చి నిలబడుకొని ఓట్లు వేసిపోతున్నారు. చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు, ఎవరి లైఫ్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారో వాళ్ళైతే ఎందుకులే మనం ఎందుకు పోయి ఓటేయాలా, ఏం అవసరం ఏముంది అనుకుంటారు. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్, ఎడ్యుకేటెడ్ అని కాదండి, ఎందుకంటే ఒకసారి ఎడ్యుకేషన్ లేకపోయినా కూడా మనుషులకు చాలా తెలివి ఉంటుంది. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్లాంటిది ఉంది కాబట్టి దాని గురించి ఫుల్ డిఫరెంట్ టాపిక్, దాని గురించి ఇంకెప్పుడో మాట్లాడదాం. కానీ జనరల్గా మీకు అర్థం కావడం కోసం, జనరల్ నార్మల్ టర్మ్స్ మాట్లాడడం కోసం, తెలిసిన వాళ్ళంటే ఎడ్యుకేటెడ్ అంటే తెలిసిన వాళ్ళు అని, సర్టిఫికేట్ ఉన్న వాళ్ళని కాదు. వాళ్ళే వెళ్ళట్లే ఓటింగ్ వేయడానికి, ఏముందిలే అనుకుంటారు. ఎవరైనా చెప్పారనుకో ప్రతి ఒక్కరు ఓటు వేయాలని, ఏదో ముఖేష్ అట్లాగా చూస్తామా, ఏం ప్రతి ఒక్కరు చెప్తారు పట్టించుకోం, మనం ఏదో మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం. చూస్తే తాగేసిన వాళ్ళు, తూగే వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి ఓట్లేస్తున్నారు. ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటంటే నా ఫ్రెండ్ అండి, వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్. అతను ఎవరు? మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. ఒకసారి ఇప్పుడు కాదు, కొద్ది రోజుల ముందు, ఇప్పుడు కొన్నాళ్ళ ముందు ఎవరు కొట్టేస్తున్నావు ఏంది ఏదో డిస్కషన్ వచ్చింది, ఫన్నీగా మాట్లాడుకుంటున్నాం. తను చాలా కాన్ఫిడెంట్గా నేను ఒక పార్టీకి వేస్తున్నాను ఓటు అన్నాడు. నేను ఓకే, ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నానంటే ఏదో కొంచెం స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది, మంచి ఐడియాలజీ ఉంటుంది ఏమో అనుకుని, ఎందుకు అంత స్పెసిఫిక్గా ఆ పార్టీని అంత స్ట్రాంగ్గా చెప్తున్నావు అంటే, లేదు మా అమ్మ చెప్పింది అన్నాడు. ఓకే, అంటే వాళ్ళ అమ్మ టీచర్, ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తారు, ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. అంటే ఓకే, వాళ్ళ మమ్మీ ఏమైనా ఐడియాలజీ ఉందేమో కాబట్టి చెప్పిందేమో, వెల్ అండ్ గుడ్, వాళ్ళ ఫ్యామిలీకి ఏది మంచిది అనుకున్నా. ఓకే 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 సరే ఏమైందో, ఎందుకు ఏదైనా స్పెసిఫిక్ పడింది అంటే, లేదు వాళ్ళు మా మమ్మీకి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఏమన్నా. నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఈ మాట ఆ ఎలక్షన్లో ఎవరైతే వచ్చి ఓటాడని తూగుతున్నాడో ఆడొచ్చి నాకు చెప్పినా నాకు ప్రాబ్లం లే. నా ఫ్రెండ్ అనుకునేవాడు ఎడ్యుకేటెడ్ పర్సన్, వాళ్ళ ఫ్యామిలీ ఎడ్యుకేటెడ్, వాళ్ళ మమ్మీ ఎడ్యుకేటెడ్, వాళ్ళు ఈ మాట అనేసరికి నాకు మెంటల్ వచ్చేసింది. అర్థం కాలేదు. అప్పుడు అర్థమైంది జనాల్లో చైతన్యం రాలేదు, జనాల్లో చైతన్యం రాలేదని అక్కడక్కడ కొంతమంది చెప్తూ ఉంటే, ఏ చైతన్యం, ఇన్స్టాగ్రామ్లో వచ్చేసినాయి, టిక్టాక్ వచ్చి వెళ్ళిపోయింది, యూట్యూబ్లో చూస్తున్నారు, ఇంత సోషల్ మీడియా ఉన్నప్పుడు ఇంకా జనాల్లో చైతన్యం లేదంటే హౌ ఈజ్ ఇట్ దట్ పాసిబుల్ అనుకున్నా. చూస్తే ఫ్యాక్ట్స్ అలాగే ఉన్నాయండి. అందుకే ప్రతి ఒక్కరు ఓటు వేయాలని నెత్తినోరు కొట్టుకుంటారు, ఎందుకంటే ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి. నేను అనుకునేవాడిని జనాలకి డబ్బులు పంచుతున్నారు ఇదంటే, ఏమో వీళ్ళు ఊరికి డబ్బులు పంచుతున్నారేమో, నిజంగానే డబ్బులు తీసుకొని వాళ్ళకే పోయి ఎందుకు ఓటేస్తారో, తీసుకొని ఎవరు నచ్చితే వాళ్ళు వేస్తారు కదా అనుకున్నా. కానీ లేదండి, జనాల్లో ఎంత విశ్వాసం ఉందంటే, దేశం మీద విశ్వాసం చూపించరు. నీకు ఇప్పుడు హ్యూమన్ రైట్స్ ఇచ్చింది, ఫండమెంటల్ రైట్స్ ఇచ్చింది, నువ్వు ఉద్యోగం చేసుకోవడానికి ఒక పీస్ఫుల్గా ఒక సిచ్యువేషన్, ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసిన కంట్రీ మీద విశ్వాసం చూపించరు. మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు, మన కోసం ఎంతో త్యాగాలు చేసినారు, వాళ్ళకు పాత్ చూపించి ఈ పాత నడవండి అంటే వాళ్ళకు విశ్వాసం చూపించరు. ఎవరైతే ముందు రోజు వచ్చి డబ్బులు ఇచ్చేసిపోతారో వాళ్ళకు మాత్రం విశ్వాసం చూపిస్తున్నారు. అంటే ఏంది ఇప్పుడు నాకు అర్థం కాలేదు, మంచితనం జనాల్లో ఉందని ఆనందపడాలా, ఇంత ఇగ్నోరెన్స్ ఉందని బాధపడాలా, నాకు నిజంగా అర్థం కావడంలే. ఎవరు డబ్బులకి ఇస్తే వాళ్ళు ఓట్లేయడం అనే కాన్సెప్ట్ నిజంగా జనాలు ఫాలో అవుతున్నారని నాకైతే తలుచుకుంటేనే ఏంట్రా బాబు ఇది అనిపిస్తుంది. ఇంకోటండి, చాలామంది సెలబ్రిటీస్ కూడా అంటుంటారు, డబ్బులు ఎవరైనా ఇస్తే డబ్బులు తీసుకొని నచ్చిన వాళ్ళకి ఓటేయండి అని అంటూ ఉంటారు. ఇప్పుడు పూర్ పీపుల్ ఉన్నారనుకోండి, బిలో పావర్టీ లేని అయితే లోయర్ మిడిల్ క్లాస్, ఎలా అంటే సరిగ్గా గడవడం లేదు, వాళ్ళు ఒకళ్ళు డబ్బులు తీసుకుంటే మీనింగ్ ఉంది, ఫైన్. కొంచెం మిడిల్ క్లాస్ అయింది, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగా స్థాయి ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చే 5,000, 10,000 ఎందుకండి? ఎన్ని రోజులకు వస్తాయి డబ్బులు?
ఆ డబ్బులు తీసుకొని మన సెల్ఫ్ రెస్పెక్ట్ తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏంది? ఒక్కసారి డబ్బులు ఇచ్చినా కూడా లేదండి మీ పార్టీ మంచి చేస్తే మేము ఖచ్చితంగా వేస్తామండి, మాకేం డబ్బులు వద్దు, ఫ్రీగానే మేము వేస్తామని పంపించేసి మీకు పోయి మీకు ఎవరు బాగా నచ్చినారో వాళ్ళకి వేసి చూడండి. అప్పుడు మీలో మీకు కలిగే సెల్ఫ్ రెస్పెక్టే వేరు, ఆ కిక్కే వేరు. అప్పుడు నిజంగా మీరు ఫీల్ అవుతారు, నేను ఇండియన్ సిటిజన్ను, నేను కాంట్రిబ్యూట్ చేస్తాను ఇండియా కోసం, నా చేతి దగ్గరకు వచ్చిన డబ్బులు కూడా వదులుకొని నిజాయితీగా వెళ్ళి ఓటేసాను అనే ఫీలింగే మీకు చాలండి. అదే మీకు ఎంతో సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్తుంది. అలా సెల్ఫ్ రెస్పెక్ట్ దయచేసి ఎవరు కోల్పోద్దండి. అంటే అన్లెస్ మనీ నిజంగా అవసరం అనుకుంటే తప్ప నేనైతే ఎవరు వీలైతే పూర్ పీపుల్ కూడా మనీ తీసుకోవద్దని నేను సజెస్ట్ చేస్తానండి. ఎందుకు ఆ 5,000 10,000 కోసం మనం ఎందుకు తగ్గాలి? ఏ మనిషి అయినా నిజంగా ఎప్పుడు గొప్పవాడు అవుతాడంటే అండి, వాడికి లంచం తీసుకునే ఆపర్చునిటీ వచ్చినప్పుడు, లంచం తీసుకునే సదుపాయం వాడికి ఉన్నప్పుడు అయినా కూడా ప్రిన్సిపల్కి కట్టుబడి నాకొద్దు డబ్బులను రిజెక్ట్ చేసి నిజాయితీగా ఎవడైతే పనిచేస్తాడో వాడు నిజంగా గ్రేట్ అండి. ఇప్పుడు సపోజ్ టీచర్స్ వీళ్ళు ఉన్నారండి, వాళ్ళు లంచాలు కావాలనుకున్నా ఇవ్వలేరు, వాళ్ళు దే ఆర్ డూయింగ్ ద జాబ్ వెల్ అండ్ గుడ్. కాకపోతే ఎవరైతే ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, లేకపోతే రెవెన్యూ ఆఫీసర్స్ ఉంటారు, ట్రాన్స్పోర్ట్ ఆఫీసులో పనిచేస్తుంటారు, ఇప్పుడు వీళ్ళకి వద్దనుకున్నా కూడా జనాలు తెచ్చి డబ్బులు చేతిలో పడుతూ ఉంటారు. ఎందుకంటే బిజినెస్ పీపుల్ కానీ వాళ్ళ పనులు ఈజీగా జరగాలి, ఏదైనా తప్పులు ఉన్నా కూడా చేసుకోవాలి, వాళ్ళు తెచ్చిస్తారు. అలాంటి సిచ్యువేషన్లో ఉండి అలాంటి సీట్లో కూర్చొని డబ్బులు తీసుకోగల ఛాన్స్ ఉన్నా డబ్బులు తీసుకోలేదంటే వాళ్ళండి రియల్గా గ్రేట్ పీపుల్. వాళ్ళు నిజంగా మనం సెల్యూట్ చేయాలి. నాకు తెలిసిన కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారండి, ఎవరైతే నిజాయితీగా పనిచేస్తారో వాళ్ళకైతే నాకు వర్క్ లేకపోయినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్రిషియేట్ చేసి వచ్చా, సార్ నిజంగా మీలాంటి వాళ్ళని చూస్తే నాకు ఎంత ఇన్స్పైరింగ్ ఉంటుంది, ఇంత నిజాయితీగా ఎలా ఉంటున్నారు అని చెప్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే వాళ్ళు కూడా ఒక అప్రిషియేషన్ అండి. అంటే 10 మంది నా తోటి కొలీగ్స్ తీసుకుంటా ఉన్నా నేను తీసుకోలేదు, నన్ను ఒకరు వచ్చి గుర్తించారు అంటే వాళ్ళకు కూడా అది గొప్ప అండి. వాళ్ళకు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, వాళ్ళు నిజాయితీగా ఇంకెంతో మందికి హెల్ప్ చేయాలనిపిస్తుంది. ఒకవేళ మీకు తెలిసిన నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ పేర్లు ఇక్కడ మెన్షన్ చేయండి, ఎందుకంటే మనం వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇంకోటి ఏంటంటే అండి, ఇంతకుముందు పాత సినిమాలు మనం చూసుకున్నప్పుడైతే ఏదైతే పోలీస్ క్యారెక్టర్స్ మన హీరో వాళ్ళు చేసేవాళ్ళు, ఆ పాత్రని పోషించే వాళ్ళు, ప్రతి ఒక్క హీరో క్యారెక్టర్ అనేది చాలా నిజాయితీ ఉండేదండి. ఎలా అంటే ఒక రాజకీయ నాయకుడు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా లేదు నేను నిజాయితీగా కట్టుబడి ఉంటానని వాళ్ళు సాక్రిఫై చేసి, వాళ్ళ లైఫ్ సాక్రిఫై చేసి అలా ఉండేది చాలా హీరోస్. వాళ్ళ పేర్లు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. పాత సినిమాలు చూస్తే ఒక 10 years 15 years బ్యాక్ అన్ని సినిమాలు ఉండేది. Do you remember what oath you have taken at the time of your appointment? పోలీసు అంటే సైన్యంలో ఒక భాగం, అంతేగాని పిరిగి పందలు కాదు. కానీ ఇప్పుడు సినిమాలు ఎలా అయిపోయాయంటే అండి, ప్రతి ఒక్క సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ అనేది ఒక ట్రెండ్ అయిపోయిందండి. అంటే మనం కూడా ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు బిజినెస్ మ్యాన్ ఉంది, దాంతో హీరో చేసేదంతా తప్పే, కానీ నాకు బిజినెస్ మ్యాన్ అంటే చాలా ఇష్టం. మూవీ టెక్నికల్గా కానీ, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కానీ, స్టైలిష్గా ఉండడం కానీ, యాక్టింగ్ కానీ చాలా ఇష్టం. మీ ఇన్ఫ్లుయెన్స్ వాడి ఎలక్షన్ టైంలో నాకు 25 హెలికాప్టర్లు ఇప్పించండి. హెలికాప్టర్లు ఎందుకు? డబ్బులు పంచడానికి రా ఎర్రి. అంటే ట్రెండ్ అలా అయిపోయింది. ఒకప్పుడు కనీసము ఏదైనా తప్పు చేస్తే లాస్ట్లో కనీసం హీరో మంచివాడు అయిపోయాడు. ఇప్పుడు కొన్ని సినిమాల్లో హీరో తప్పు చేసి లాస్ట్ కూడా మంచిగా అవ్వడం లే, అదేదో కూల్ ఫ్యాక్టర్లో వదిలేస్తున్నారు. కానీ సినిమాల్లో ఎలా అయినా ఉండనివ్వండి, కానీ నిజ జీవితంలో ఎవరైతే నిజంగా నిజాయితీగా ఉంటారో వాళ్ళే గ్రేట్ అండి. ఇప్పుడు సరే డబ్బు తీసుకుని ఓటేస్తారండి, అతను ఏం చేయాలి? అంతమందికి అంత డబ్బులు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని రికవర్ చేసుకోవాలి కదా. అంటే ఇండైరెక్ట్గా నువ్వే వారంట్ ఇచ్చేస్తున్నావు. ఓకే ఐఎమ్ గివింగ్ పర్మిషన్, అంటే నాకు మిమ్మల్ని క్వశ్చన్ చేసే రైట్ నాకు లేదు, మీరు చేసుకోండి, మీరు ఇచ్చిన డబ్బులు మీరు రికవర్ చేసుకోండి. అంటే మీరు ఏ మొహం పెట్టుకొని క్వశ్చన్ చేయగలుగుతారు సిస్టమ్ని? ఏదైనా సరే ఎలా క్వశ్చన్ చేయగలుగుతాం? మనం పోతే వాళ్ళే అంటారు, ఏ డబ్బులు తీసుకోవటేసో నువ్వేంటారు నాకు అని చెప్పేది అంటారు. మేము ఫ్రీగా సేవ చేయడానికి మీరు ఫ్రీగా ఓట్లేసారా? మీరు మాత్రం డబ్బులు తీసుకుని ఓట్లేస్తారు, మేము మాత్రం ఊరికినే సేవ చేసి పెట్టాలి. ఇంకా ఎట్లా అండి, మనం చదువుకున్న వాళ్ళు మనమే ఎట్లా చేస్తే ఇంకా చదువుకోని వాళ్ళు, తెలియని వాళ్ళు, మారుమూల గ్రామాల్లో ఉండేవాళ్ళు ఇంకా వాళ్ళకి మనమేం చెప్తాం? కొన్ని సందర్భాల్లో అండి మీకెందుకు పేరెంట్స్ చూసుకుంటారు మీకెందుకు అంటాం. మీకెందుకు పేరెంట్స్ చూసుకుంటారు కదా, వాళ్ళకి దానికి మించి ఏం లేదు కదా. కానీ కొన్ని సందర్భాల్లో అండి పేరెంట్స్ని మనం ఎడ్యుకేట్ చేయాల్సి వస్తుంది. ఎవరైతే పాపం తెలియకుండా ఉంటారో అలాంటి వాళ్ళకి మనం చెప్పాల్సి వస్తుంది. కానీ అలాంటి వాళ్ళకి మనం చెప్పే అంత లీనియన్స్ ఉండదు. మనం పోయి చెప్తే ఏంట్రా గుడ్డు వచ్చి పిల్లల్ని ఎక్కిరిస్తుంది అంటే మీరు మాకు వచ్చి చెప్పే అంత పెద్దోళ్ళు అయిపోయారా అని కూడా అడుగుతారు కొంతమంది. అలాంటి వాళ్ళకి మనం డైరెక్ట్గా ఎవరైతే చెప్పలేమో కనీసం అలాంటి వాళ్ళకి మనం వీడియో ఫార్వర్డ్ చేయండి. కనీసం వీడియో చూసినప్పుడన్నా వాళ్ళు ఎడ్యుకేట్ అవ్వాలి, మనం ఎవరికి ఓటేస్తున్నాం, ఎందుకు వేస్తున్నాం, ఇది మన భవిష్యత్తు కాదా అని. లేకపోతే మన ఇండియా ఎప్పటికీ బాగుపడదు. ఎప్పుడన్నా అండి ఫ్రెండ్స్ సరదాగా డిస్కషన్స్ పెడతా ఉంటాం, ఏదో మూవీస్ గురించి కానీ లేకపోతే పాలిటిక్స్ గురించి కానీ. ఈసారి మావాడే గెలుస్తాడు రా, ఈసారి మావాడికే ఓటేస్తారా. మావాడు అంటే ఏంట్రా? మావాడు అంటే మా క్యాస్ట్ వాడు, లేకపోతే మా రిలీజియన్ వాడు, మావాడు అంటే ఏంటండి? ఎవడో కాదు, మై ఫ్రెండ్. ఇంకొక హారిబుల్ అండ్ డేంజరస్ డిస్కషన్ ఎలా ఉంటుందంటే అండి, యారా మీ వాడు ఏదో తిన్నాడంట కదా అని ఒకడు అంటాడు. సర్లేరా మా వాడు తిన్నాడు, ఏం మీ వాడు తినలేదా? అరే ఏంట్రా గొప్పగా చెప్పుకుంటారు. ఈడేమో ఇంకా దారుణం ఏంటంటే మావాడే బెటర్ రా, ఇంకా ఎక్కువ తిన్నాడు, మీ వాడు చేతగా తక్కువ తిన్నాడు అంటారు. ఓహో ఏంటండి ఇది? ఇగ్నోరెన్సా
లేకపోతే మన తెలివి తక్కువతనమా, లేకపోతే ఇంతకన్నా దారుణం ఎక్కడ ఉంటుందా? మావాడు తిన్నాడండి గొప్పగా, ఇంకోడు అంటే ఇంకోడు మావాడు ఇంకా ఎక్కువ తిన్నాడు ఇంకోడు. రే ఏంట్రా ఇది? ఇంకొక రాంగ్ నోషన్ ఏంటంటే అండి, ఒక్కోసారి ఓట్స్ ఎలా జనాలు వేస్తారంటే, ఒకరు మంచివాడు అని తెలిసినా కూడా ఇంకొకటి గెలుస్తాడేమో అనిపిస్తే గెలుస్తాడు అనే వాళ్ళకి ఓట్లు వేస్తున్నారు. ఎందుకురా ఇది మంచివాడు అన్నావు కదా, ఇతనికి ఎందుకు ఓటే లేదు అని ఏదైనా అడిగారు అనుకోండి, వాళ్ళు ఏం చెప్తారంటే లేదు ఎలాగో గెలవాడు కదా, గెలుస్తాడు కాబట్టి. అదేంటండి, ఇప్పుడు గెలవడం మీరే డిసైడ్ చేస్తే నీలాగే అందరూ అనుకుంటే ఎలా గెలుస్తారు? ఒకటండి, ఒకవేళ ఆ క్యాండిడేట్ ఈసారి గెలవకపోయినా మీరిచ్చే ఓట్ బ్యాంక్ బట్టి తనకి ఒక ఎంకరేజ్మెంట్ ఉండి ఈసారి కాకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో నిలబడదాం మీకోసం అని అనుకుంటాడేమో. ఇప్పుడు ఇంకోటండి, చాలామంది ఏం చేస్తారంటే ఎవరు నచ్చలేదు అనుకోండి ఓటే వేయకుండా మానేస్తారు. నాకు ఎవరు నచ్చలేదురా, ఆ పార్టీ నచ్చలేదు, ఈ పార్టీ ఏ పార్టీ నచ్చలేదు. అలాంటప్పుడు నోటా అనే ఒక ఓటు ఉంటుందండి, దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. చాలామందికి తెలుసు కానీ యూటిలైజ్ చేసుకోరు. ఎందుకంటే అండి నోటా ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు నోటా కౌంట్ కానీ పెరిగింది అనుకోండి, నెక్స్ట్ ఒక కొత్త క్యాండిడేట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఈ నోటా పర్సెంటేజ్ పెరిగిందంటే వాడు కనీసం ఒక రీసెర్చ్ చేస్తాడు, ఎందుకు నోటా క్యాండిడేట్లు ఎక్కువయ్యారు అంటే. వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పొలిటికల్ పార్టీస్ నుంచి, కానీ వాళ్ళకి అది దొరకట్లే. ఆ పాయింట్ తెలుసుకుంటాడు, ఆ పాయింటే ఒక మెయిన్ అజెండాగా మీ ముందు తీసుకొస్తాడు. ఐ విల్ డూ దిస్ ఫర్ యూ అని చెప్పి నిలబడతాడు. అప్పుడు మీకు నచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలా నోటా ఓట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కోసారి అండి మిడిల్ క్లాస్ వాళ్ళు బాధపడుతుంటారు. ఎలా అంటే పూర్ వాళ్ళకి ఏదో ఒకటి మంచి చేస్తూ ఉంటారు, రిచ్ వాళ్ళు ట్యాక్స్లు ఎవరు కొడతా ఉంటారు, కష్టపడి పనిచేసే మాకేమో మా దగ్గర నుంచి ఎక్కువ మొత్తంలో ట్యాక్స్ వసూలు చేస్తాను కానీ తిరిగి మాకు ఖర్చు పెట్టట్లేదు అని బాధపడుతూ ఉంటారు. అనలైజ్ చేసుకోవాలి ఏ పార్టీ బెటర్గా మిడిల్ క్లాస్ చేస్తుంది అని. చేయట్లేదు అనిపించింది అనుకోండి, లేదు నేను మిడిల్ క్లాస్, నాకెవరు మంచి చేయడం లేదు ఉన్న పార్టీస్ అన్నప్పుడు, అలాంటప్పుడు మనం నోటాకేస్తే ఏమవుతుందంటే మెజారిటీ మిడిల్ క్లాస్ ఒకవేళ ఎవరికి మంచి జరగట్లేదు అని అనిపిస్తే వేయండి. అప్పుడు నోటాకేస్తే నెక్స్ట్ టైం ఒక క్యాండిడేట్ వస్తాడు, చూస్తాడు రే మిడిల్ క్లాస్ వాళ్ళకంతా ఓటు నోటాకేస్తున్నారు అని వాడు కొత్త నినాదాన్ని తీసుకొస్తాడు. నేను కానీ పవర్లోకి వస్తే మిడిల్ క్లాస్ వాళ్ళకి ట్యాక్స్ పర్సెంటేజ్ తగ్గిస్తాను, లేదా మీకు ఏదైనా మంచి చేస్తాను అని అప్పుడు కొత్తగా ఒక ఓడ్ వస్తుంది. మీరు ఏదైతే నోటాకి వేస్తారో దాని వాల్యూ తెలుస్తుంది. మనం వేసిన ఓటు ఇమ్మీడియట్గా వాల్యూ తెలియకపోవచ్చండి, కాకపోతే ఓవర్ ద టైం అట్లీస్ట్ 5 years 10 yearsలో ఖచ్చితంగా వీ కెన్ బ్రింగ్ ఏ చేంజ్. ఇంకొంతమంది రిలీజియస్ బేస్డ్గా ఓట్స్ వేస్తుంటారు. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఇస్లాం ఉంది, మాకు సో మసీదులు కట్టించడానికి పర్మిషన్స్ ఇస్తుంది ఈ గవర్నమెంట్, ఇది ఎంకరేజ్ చేస్తుంది, మేము వీళ్ళకేస్తాం. ఇప్పుడు క్రిస్టియన్స్ ఉంటారు, లేదు మా మతాన్ని స్వేచ్ఛగా అభివృద్ధి చెందుకోవడానికి చర్చలు కట్టించుకోవడానికి ఈ ప్రభుత్వం మాకు హెల్ప్ చేస్తుంది, మేము వీళ్ళకేస్తాం డన్. కొమ్మ హిందూస్ మాకు అంటే హిందూస్కి అనొచ్చు మాకెవరు పర్మిషన్స్ ఎవరు మాకేం చేయరు, అప్పుడు మనం కూడా అడగచ్చు ఏంటి ఇప్పుడు మాకు కొత్త టెంపుల్స్ ఎవరు కట్టిస్తారు, ఉన్న టెంపుల్స్ రెవెన్యూ మా కోసం మా వెల్ఫేర్ కోసం ఎవరు ఖర్చు పెడతారు, లేదా సపోజ్ తిరుమల ఉంది దాన్ని ఎవరు బాగా డెవలప్ చేస్తారు, లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. అలా మీరు అడగచ్చు మాకు ఇది కావాలి, లేదు మీ హిందూస్ని కంఫర్టబుల్గా పట్టించుకోవడం లేదు, అదర్ మైనారిటీకి వాళ్ళకి ఇస్తున్నారు, మీకంటూ స్పెసిఫిక్గా ఏం చేయట్లేదు, నార్మల్ వెల్ఫేర్ చేస్తున్నారు కానీ హిందూయిజం సెంట్రిక్గా ఏం చేయట్లేదు మీకు అనిపించింది అనుకోండి, బాధపడకూడదు. ఎవరు బెటర్గా ఉన్నారో వాళ్ళకి వేసుకోవాలి, ఎవరు బెటర్గా లేదనిపించిన వాళ్ళు నోటాకి వేసుకోవచ్చు. అప్పుడు కొత్తగా వస్తారు, అరే హిందూస్ బాధపడుతున్నారు, వీళ్ళకి ఏదో వెల్ఫేర్ చేయట్లేదు బాధపడుతున్నారు, వీళ్ళ కోసం మేము నిలబడతాం. కాబట్టి మెజారిటీగా మనకి ఏది మంచి చేయనప్పుడు వాళ్ళ కోట్ వేయకుండా నోటాకి వేసినప్పుడు ఏదైతే మనం అసహనం తెలియజేస్తామో అది ఖచ్చితంగా బయటపడుతుంది. ఇంకొంతమంది అండి చాలా కల్చరల్గా రిలీజియస్గా ఉంటారు. ఎలా అంటే వాళ్ళు వేరే మతాన్ని ఏం డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు, మేము హ్యాపీగా ఉంటే చాలు, వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకున్నారు. సపోజ్ కొంతమంది పూర్ పీపుల్ ఉంటారు విలేజెస్లో, అలా వాళ్ళకి ఎలా ఉంటుందంటే జీవితంలో చనిపోయే ముందు ఒక్కసారన్నా కాశీకి వెళ్ళి చూసేసి రావాలి అని కోరుకుంటుంది, కానీ వెళ్ళలేరు, ఎందుకంటే అంత అఫోర్డ్ చేసుకోలేరు, అక్కడికి వెళ్ళి స్టేయింగ్ కానీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కానీ పెట్టుకోలేరు. అలాంటి వాళ్ళు బయటకు వచ్చి చెప్పాలి, మా కమ్యూనిటీ ఇది ఉంది, మాకు ఇది కావాలనిపిస్తుంది, మాకు ఇది చేస్తారా, సపోజ్ మాకు ట్రాన్స్పోర్ట్ అయినా ఫ్రీగా ఇస్తారా, లేదా డిస్కౌంట్ ఇస్తారా, మాకు బెనిఫిట్స్ ఏమైనా ఇస్తారా, లేదా కాశీలో కానీ ఏదైతే హిందూ టెంపుల్స్లో ఉన్నాయో అక్కడ హుండీలో పడే డబ్బులు ఉన్నాయో అది మా వెల్ఫేర్ కోసం, ఇలాంటివి ట్రాన్స్పోర్టేషన్ కానీ మాకు అక్కడికి వెళ్ళిన ఫుడ్ కానీ ఇలాంటి వాటికి యూజ్ చేస్తారా అని క్వశ్చన్ చేయొచ్చు. ఏ రాజకీయ నాయకుడు కంఫర్టబుల్గా మీ రిక్వెస్ట్ ఏదైతే ఉన్నాయో దాన్ని కళ్ళు మూసుకొని ఇగ్నోర్ చేశారనుకోండి, వీ హ్యావ్ నోటా. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి స్కూల్స్ బాగా చేయాలి, లేదా ఎడ్యుకేషన్ ఫ్రీగా ఉండాలి అంటారు, కొంతమంది హాస్పిటల్స్ ఫ్రీగా ఉండాలంటారు. అలా ఎవరెవరికి ఒక్కొక్క మోటివ్ ఉంటుందండి, ఏది ఉంటే మన లైఫ్ బాగుంటుందని మోటివ్ ఉంటుంది. ఆ మోటివ్స్ని ఏ పార్టీ మనకు తీరుస్తుంది, ఒక్కొక్కరు స్పెసిఫిక్ మోటివ్స్ ఉంటాయి. ఆ మోటివ్స్ నీకు మంచి జరుగుతూ ఉందా, నీకు కావాల్సిన ఇంప్రూవ్మెంట్ నీకు జరుగుతుందా, నీ కమ్యూనిటీకి ఇంప్రూవ్మెంట్ జరుగుతుందా, నీ ఏజ్ గ్రూప్కి ఇంప్రూవ్మెంట్ జరుగుతుందా, నీ ఎడ్యుకేషన్లో నీతో పాటు ఉన్న స్టూడెంట్స్కి ఇంప్రూవ్మెంట్ జరుగుతుందా, అలా ప్రతి ఒక్కరు వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది లేదా ఆలోచించి కొంచెం థాట్ఫుల్గా లాజికల్గా రెస్పాన్సిబుల్గా ఓటేస్తే దేశం ఎందుకు బాధపడదో చూద్దాం. మన జనరేషన్ జస్ట్ ఇన్స్టా రీల్స్ యూట్యూబ్ షార్ట్స్ చూసుకుంటూ టైంపాస్ చేయం,
రెస్పాన్సిబిలిటీతో టైం వచ్చినప్పుడు మా పవర్ ఏంటో చూపిస్తాం అనే విధంగా మనం చేయాలి. ఈ వీడియోలో అండి నేను పెద్దగా రూల్స్ రెగ్యులేషన్స్ అవేం మాట్లాడలేదు. మనం జనరల్గా మనం ఏదైతే మాట్లాడతామో మన కళ్ళతో చూస్తామో చాలా సింపుల్ బేసిక్స్ గురించే మాట్లాడా. ఈ వీడియో చూసి కనీసం ఒక్కరన్నా థాట్ఫుల్గా నేను చెప్పిన దాంతో ఒక్కటన్నా పాయింట్ ఉంది కదా, నిజమే కదా అనుకుని ఒక్కరన్నా రెస్పాన్సిబుల్గా ఓటు వేసిన, ఓటు వేయకుండా నిలిచిపోయే వాళ్ళు కూడా కనీసం ఈ వీడియో చూసి ఒక్కరన్నా వెళ్ళి ఓటేద్దామని ఓటు వేసిన నిజంగా నేను ఎంతో సక్సెస్ అయినట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి. జై హింద్.